హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేవి అంజలి. మీకు రాగి పిండితో మంచి ఎనర్జెటిక్ రాగి సూప్ చెప్తాను. ఇదిగో ఇలాంటి పిల్లల్ని పట్టుకోవాలంటే అమ్మలందరికీ ఈ రాగి సూప్ బాగా డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటారు. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నిటిని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. నా దగ్గర క్యారెట్, క్యాప్సికము, ఆనియన్, టమాటా ఉంటే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఈ వెజిటేబుల్స్తో పాటు టమాటా వేస్తే సాఫ్ట్ అవ్వదు. ఇవన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో టమాటా వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇవన్నీ మగ్గితేనే మనకు సూప్ బాగా టేస్ట్ ఉంటుందండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇవి బాగా మగ్గేసరికి మనం పక్కన ఒక గిన్నెలో 2 స్పూన్స్ రాగి పిండి తీసుకొని వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం మరిగే నీటిలో డైరెక్ట్గా ఈ రాగి పిండి వేస్తే ఉండలు అవుతుంది. అలా కాకుండా పక్కన కలిపి పెట్టుకోవాలి. ఇంక ఇలా మీకు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ సూప్ కావాలంటే అన్ని గ్లాసెస్ వాటర్ తీసుకొని నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. దీనిలోనే ఇంకా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మరిగించుకోవాలండి. ఇంకా బాగా మరిగిన తర్వాత మనం పక్కనే కలిపి పెట్టుకున్న ఆ రాగి పిండిని వేసి మళ్ళీ మరిగించుకోవాలి. ఇంకా రాగి పిండి వేసిన తర్వాత ఇంకా 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఇంక సూప్ రెడీ అయినట్టే అండి. ఈ సూప్ వెయిట్ లాస్ డ్రింక్ కూడా బాగా యూజ్ అవుతుంది. నైట్ మనం లైట్గా తినాలి అంటే ఈ సూప్ ట్రై చేయండి, బాగుంటుంది. దీంట్లో కొంచెం హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకున్నానండి. జలుబు దగ్గు చేసినప్పుడు ఈ సూప్ తాగడం వల్ల ఇంకా పెప్పర్ వేసాం కాబట్టి జలుబు దగ్గు కూడా ఉండవండి, బాగుంటుంది. నైట్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి తాగి. ఇంకా అంతే అండి, ఇంకా మన వెజిటేబుల్ సూప్ రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.